నమస్కారం, రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీకృష్ణదేవరాయ కాపు భవనానికి భూమి పూజ, ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పేదల ఇళ్ల స్థలాల కోసం ఈ నెల 15న కలెక్టర్కి దరఖాస్తుల సమర్పణ విజయవంతం చేయాలని సిపిఐ నేతల పిలుపు. ఎస్ఎస్ఎన్ కళాశాలలో కంటి వైద్య శిబిరం, రోగులకు ఉచిత వైద్య పరీక్షలు. ఘనంగా నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు, అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జిల్లా స్థాయి క్షేత్ర సహాయకులకి ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నర్సరావుపేట భువన్ చంద్ర టౌన్ హాల్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద బాబు హాజరై క్షేత్ర సహాయకులకి పలు సూచనలు ఇచ్చారు. 26 జిల్లాలు ఉంటే మంది నిజంగా ఈ జిల్లాలో చాలా ఇప్పుడు లేదు. ఇప్పుడైతే ఫామ్ పాయింట్స్ మీద పెట్టారు ఫోకస్. కనీసం దాన్నన్నా సీరియస్గా తీసుకొని దయచేసి చేయండి. ఇప్పుడైతే గోడ కట్టడానికి అనుమతి ఉంది. గోడలు కట్టడానికి 19 నుంచి ఏం చేశారంటే ఎన్ఆర్టీసీ ఇక్కడ మార్చింది కాదు, సెంట్రల్ గవర్నమెంట్ మార్చింది. ఏం మార్చారంటే గోడ కట్టడానికి 3 నెలల నుంచి కూడా ఇవ్వట్లేదు డబ్బులు అని చెప్పారు. ఆల్రెడీ నేను ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడాను. ఆయనతో పల్నాడు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించుకున్న శ్రీకృష్ణదేవరాయ కాపు భవనానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు శంకుస్థాపన చేశారు. నరసరావుపేట సత్తెనపల్లి రోడ్డులో శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపానికి ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఆయన సతీమణి సుధా రాజేశ్వరి, కాపు భవన్ సెక్రటరీ అల్లంశెట్టి మోహన్ రావు, ఆయన సతీమణి అంజలి కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రసంగించారు. కార్యక్రమంలో కాపు భవన్ చైర్మన్ పోతుల శంకర్, కాపు సంఘం పెద్దలు పాల్గొన్నారు. నమ్మటే ఇప్పుడు పెట్టేయండి. నెడితే ఒక్క మోహన్ నమస్కరోమి. పుష్పావదే ప్రశోభదే ఫలనీర ఫలాభుత సర్వవిద్యానామీశ్వరసర్వభూతానాం చూడు సంవత్సరం బిల్డింగ్ అయిపోవాలని చెప్పండి. సంవత్సరం బిల్డింగ్ అయిపోవాలి. రాష్ట్రం ధారయతాం ధ్రువము ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. తెలుగుదేశం పార్టీ నర్సరావుపేట నియోజకవర్గ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులు 30 మందికి 37,48,000 రూపాయల చెక్కుల్ని ఎమ్మెల్యే అరవింద్ బాబు అందజేశారు. ఈ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు మంజూరు చేసిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఈ ఉమ్మడి కుటుంబం ఏర్పాటు చేసిన తర్వాత ఆరోగ్య మహాభాగ్యము, పేద ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే ఈ సమాజం బాగుంటుందనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆరోగ్యంలో రాని కేసులన్నిటికీ కూడా ఎవరైతే హాస్పిటల్లో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకుంటారో వాళ్ళందరూ కూడా
మరి సీఎం రిలీఫ్ ఫండ్ అనే పథకం ద్వారా అందరం కూడా ఆదుకుంటూ వాళ్ళ కుటుంబాలని ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనం అందరం కూడా సదా రుణపడి ఉన్నాం. అదేవిధంగా దాదాపు 25 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 32 లక్షల చెక్కులు రావడం జరిగింది. మనం అందరం కూడా వాళ్ళ రాష్ట్రం ఆర్థిక పరంగా వెనకబడి ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యపరంగా మనల్ని ఆదుకోవాలి, కుటుంబాలు బాగుండాలని చెప్పి ఆలోచించండి. మనందరం కూడా ఎంత కష్టమైనా మనందరం కూడా సంతోషంగా ఈ చెక్కులు ఇస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ఎల్లవేళలా ఉమ్మడి కుటుంబం రుణపడి ఉండాలి. నర్సరావుపేట ఏరియా వైద్యశాలలో డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ బ్లడ్ సెంటర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రవికుమార్ ప్రారంభించారు. ఆరోగ్యకరమైన వ్యక్తి 65 ఏళ్ల వయస్సు వరకు 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో DCHS రంగారావు, నాయక్, బ్లడ్ బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే లేడీ ఎంప్లాయీస్ అందరికి కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేశాము. బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ రామేశ్వరి మేడం గారు, మరి మంత్రి నాయక్ గారు, మరి దయానిధి గారు, మరి బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, మరి అదేవిధంగా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. అందరికి కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తర్వాత ఇదే విధంగా ఈ యొక్క దినోత్సవం జరుపుకోవటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, తర్వాత వాళ్ళ ఇంట్లో కానీ, ఉద్యోగంలో కానీ, తన కాలేజెస్లో కానీ వాళ్ళు జరిగేటువంటి ఏదైనా అన్యాయాలు ఉన్నా ఇలాంటి సభలు, సమావేశాల్లో మాట్లాడి వాటిని పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఆశీస్సులు తెలుపుతూ వాళ్ళకి శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 15న కలెక్టర్కి అర్జీల సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు తెలిపారు. నర్సరావుపేట సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నేతల సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు చేపట్టక ముందు ఎన్నికల ప్రచార సభల్లో సూపర్ 6 పథకాలతో పాటు నిరుపేదలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు స్థలం ఇస్తామని టీడీపీ నేతలు వాగ్దానం రాంబాబు గుర్తు చేశారు. అందులో భాగంగానే పేదలందరూ ఇళ్ల స్థలాల కోసం సమర్పించే దరఖాస్తుల్ని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్కి అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు రంగయ్య, ఉప్పల్ రాజు, విజయ్ కుమారి, శాంతి, సైదా, కోటమ్మ పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన భారత కమ్యూనిస్ట్ పార్టీ పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి అర్జీల సమర్పణ కార్యక్రమం జరుగుతుంది. టౌన్లో సుమారు వేలాది మంది అప్లికేషన్లని రాసుకోవడం జరిగింది. వారందరూ కూడా సిపిఐ కార్యాలయానికి ఉదయం 10 గంటలకి వాళ్ళ అర్జీలు తీసుకొని కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్ళాల్సింది. కాబట్టి అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు సూపర్ 6 పథకంలో భాగంగా పేదలందరూ కూడా పట్టణాల్లో ఉన్నటువంటి పేదలందరికీ 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకి 3 సెంట్లు స్థలం ఇస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు. అదేవిధంగా సిపిఐ కార్యకర్తలు కూడా అన్ని వార్డుల్లో కూడా మరి రాయించడం జరిగింది. ఆ అర్జీలన్నింటినీ కూడా కలెక్టర్ గారికి సమర్పించడం జరుగుతుంది. కావున అప్లికేషన్ రాసినటువంటి సోదరి మనందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం వస్తుంది. కాబట్టి మీ అందరూ కూడా ఉదయం 10 గంటలకి
15వ తేదీన అందరూ కూడా సిపిఐ కార్యాలయం వద్దకి రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. నర్సరావుపేట మాజీ మున్సిపల్ మాజీ చైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్తా ఆహ్వానం మేరకు ఆయన నివాస గృహానికి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ విచ్చేశారు. ఎంపీ కృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు మర్యాదపూర్వకంగా కృష్ణతేజను కలుసుకున్నారు. వారితో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఉన్నారు. నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల 20వ వార్షికోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు హాస్టే ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ నాతాని వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహ్వానితుల్ని అలరించాయి. మన కళాశాల 20వ వార్షికోత్సవం public service on to and welfare of our community have made a significant impact. Invaluable, and his commitment to public welfare is ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవటం, చాలా డిగ్రీ కాలేజీలు పూర్తి చేసుకుంటే 20 కాదు 50 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంటాయి. కానీ నేను కాలేజీలకు అడుగు పెట్టిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నా, ఫెసిలిటీస్ అయితే కానీ మిగతా అరేంజ్మెంట్స్ కానీ నిజంగా నేను చాలా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా తిరిగాను. ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఇంత మంచి అద్భుతమైన ఫెసిలిటీస్ ఉందో నిజంగా అభినందించాలి. చాలా అద్భుతంగా నడుపుతూ ఉన్నారు. రెండవది, ఈరోజు 20వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో ఉండటమే, మహిళా దినోత్సవం పురస్కరించుకొని నిజంగా ఇక్కడ ఉండటం అనేది దానికి న్యాయం చేసినట్టు అవుతుందని నేను భావిస్తూ ఉన్నాను. ఇందాక అడిగాను ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, 4000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నారు. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారని అడిగితే 2800 మంది అమ్మాయిలే ఉన్నారు. దాదాపు 70% మంది అమ్మాయిలే చదువుతూ ఉన్నారు ఇక్కడ. నిజంగా అంతమంది ఉన్నప్పుడు ఇక్కడే మహిళా దినోత్సవం రోజు ఇక్కడ ఉండడం అనేది నిజంగా దానికి ఒక అర్థం అనేది ఉంటుందనేది నా ఫీలింగ్. ఉండటానికి కూడా ఎందుకు ఉన్నారని అడిగాను, ఏంటి కారణం ఇక్కడ ఉండడానికి అని. నాకు వచ్చిన డౌట్ ఏమిటంటే, అబ్బాయి ఉంటే సరే కొద్ది గొప్ప ఖర్చు పెట్టి ఉంటున్నారు,
అమ్మాయి మీద ఖర్చు పెట్టడానికి ఇక్కడ చేర్పిస్తున్నా ఉన్నారా అని అడిగాను. అడిగితే కాదండి, ఇక్కడ మెయిన్ ఎక్కువ చేర్పిస్తా ఉంది, బాగా చదువు చెప్తారని, మరీ ముఖ్యంగా కొద్దిగా సెక్యూరిటీ పరంగా కానీ కేరింగ్ పరంగా కానీ యాజమాన్యం మేనేజ్మెంట్ బాగా ప్రికాషన్స్ తీసుకుంటారని చెప్పి వారికి హాస్టల్ పరంగా కానీ ఫుడ్ పరంగా కానీ అందుకని ఎక్కువ మంది ఇక్కడ చేర్పిస్తూ ఉన్నారని వినడానికి చాలా ఆనందం వేసింది. చాలా ఇంజనీరింగ్ కాలేజ్లో మీరు చూస్తూ ఉంటుంటారు, చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో ఏదో డిగ్రీతో పాస్ అవుతా ఉన్నారు కానీ కనీసం 30% కూడా ప్లేస్మెంట్స్ ఈరోజు రావట్లేదు. కానీ ఒక డిగ్రీ కాలేజ్ నడపాలంటే మేము నడుపుతాం, దీనికి ఉండే కష్టాలు చాలా ఉంటాయి. మంచి మార్కులు రావాలి, తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలి, అన్నిటికంటే కూడా మీకు మంచి ఉద్యోగం రావాలి. మీకు మంచి ఉద్యోగాలు వస్తే సంతోషపడేది ఎవరంటే కృష్ణవేణి కాలేజ్ యాజమాన్యం. మీ తల్లిదండ్రుల కంటే కూడా వాళ్ళు సంతోషపడతారు. ఇది మనకు కావాలి. కాలేజీ వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు మనకి చాలా బాధగా, అవునా కాదా? మరి స్టూడెంట్ నెంబర్ 1లో పాట విన్నారా? ఏంటది? ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువులమ్మ ఒడిలో అని పాట పాడతారు. పెట్టమ్మాయి ఎక్కడో పెరిగి ఇక్కడే వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాను. చివరి మలుపుగా ఎన్నో కష్ట నష్టాలని ఓర్చుకుని మీ డైరెక్టర్స్ అంతా కూడా ఈ కాలేజీని చాలా ఉన్నతంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇందాక మీ ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు వీళ్ళందరూ కూడా, మీ డైరెక్టర్లు అందరూ కూడా ఆనాటి ఎస్ఎన్బిటిఆర్ కాలేజ్, శ్రీమతి నందమూరి బసవతారక రామారావు కళాశాల, తర్వాత నందమూరి బసవతారకం నల్లపాటి వెంకటేశ్వర చౌదరి కాలేజీగా రూపాంతరం చెందినటువంటి ఆ డిగ్రీ కాలేజీలో 90లో 94, 95లో లెక్చరర్లుగా జాయిన్ అయి తర్వాత కృష్ణవేణి కోచింగ్ సెంటర్ పెట్టుకుని పాలిటెక్నిక్ అందరికీ మీకు ఆనాటి పిల్లలకి కోచింగ్ ఇస్తాం. తర్వాత జూనియర్ కాలేజీని స్థాపించి, తర్వాత ఈ డిగ్రీ కాలేజీని స్థాపించి ఈ ఎడ్యుకేషన్ రంగంలోనే ఈ 30 ఏళ్ల నుంచి కూడా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా వాళ్ళంతా కూడా నడుస్తా ఉన్నారు. ఇవాళ మనకి ఇందాక చెప్తా ఉన్నారు, మన శేషగిరిరావు గారు చెప్పారు, మన శ్రీనివాసరావు గారు చెప్పారు, అంతా కూడా కంప్యూటర్ యుగం. అలాగే ఇందాక మీ కళాశాల యాజమాన్యం కూడా ఏబీ ఒకటి ప్లే చేస్తా, దాంట్లో కూడా మీ స్పోర్ట్స్ లో ఎట్లా సెలెక్ట్ అయ్యారు, మీరందరూ కూడా ఏ రకంగా ఆల్రౌండ్ ప్రతిభని కనబరుస్తూ ఉన్నారు, ఏ రకంగా మీ మేనేజ్మెంట్ కష్టపడి మీకోసం క్యాంపస్ సెలక్షన్స్ పెట్టి ఆ క్యాంపస్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అవ్వడం కోసం మీ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఉన్నతమైనటువంటి స్థానాల్లో చూడాలని చెప్పి మీ యాజమాన్యం అంతా కూడా కష్టపడతా ఉన్నటువంటి పరిస్థితి. ప్లేస్మెంట్ చూసినట్లయితే టీసీఎస్ కి బీకామ్ స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇప్పుడోకి ఇన్ఫోసిస్ కి మొన్న గుంటూరులో కిడ్స్ కాలేజీలో నిర్వహించిన టెస్ట్ లో పాస్ సెలెక్ట్ చేస్తే దాంట్లో 8 మంది స్టూడెంట్స్ కృష్ణవేణి డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ఫోసిస్ లో సెలెక్ట్ అవడం జరిగింది. కాబట్టి అదే రిజల్ట్ ఉంది, ఇప్పుడు రిజల్ట్ ఉంది. ఆ రిజల్ట్ లో కూడా ఎక్కువ మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారని భావిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 90% ప్లేస్మెంట్ రేటింగ్ తోటి మనం ముందుకెళ్తున్నాం. నర్సరావుపేట మండలం ఇస్సప్పాలెం శ్రీ వాసవి ఆర్యవైశ్య అన్నదాన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. నర్సరావుపేట అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి లావణ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వివిధ రంగాల్లో సేవలందించిన మహిళల్ని సన్మానించారు. కార్యక్రమంలో నర్సరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్ డాక్టర్ పేరం రాజా నందారెడ్డి, కన్వీనర్ బత్తుల మురళి, సంఘ పెద్దలు పాల్గొన్నారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నన్ను ఇక్కడ ఒక ముఖ్య అతిథిగా పిలవడం అనేది, అందులోనూ చాలా మంది మహిళలే ఇక్కడ కనపడడం అనేది కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎవరు అంటున్నారో తెలియదు కానీ మహిళలు వెనకబడారు అని చెప్పి, లేదు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందున్నారు అని చెప్పి నేను ఇక్కడ చూసిన తర్వాత అర్థమవుతుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఉన్న మహిళలందరూ మన మురళి గారి గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అది చాలా అరుదుగా వింటుంటాం మనము. ఒక మనిషి గురించి, అందులోనూ ఒక మెయిల్ పర్సన్ గురించి, ఉమెన్ ఇంత పాజిటివ్గా ఒక వారి గురించి చెప్పడం అనేది నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇక్కడ వచ్చాక. ఆయన వాళ్ళని ఎంకరేజ్ చేసే విధానం కానీ, ఇలాగే ప్రతి ఒక్క పురుషుడు కూడా మహిళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని పై స్థాయికి తీసుకెళ్లాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నట్లు విన్నాను. సో ఇది 16వ వారం అని చెప్పి అని కూడా చెప్పారు ఇక్కడ కమిటీ మెంబర్స్. ఇలా అన్నదాన కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది. నలుగురి కడుపు నింపడం అనేది సామాన్య విషయం కాదు. ఎంతో మంది ఆకలితో అలమటిస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ కూడా మీ కమిటీ వాళ్ళకి కడుపు నింపుతుంది అంటే చాలా మనం అభినందించాల్సిన విషయం ఇది. ఇచ్చపాలెం ఆరవైస్ అన్నదాన నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 16వ వారం అన్నదాన కార్యక్రమం సందర్భంగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 30 మంది మహిళలని అభినందించడానికి ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి అదనపు లావణ్య గారు, మరొక అతిథి డాక్టర్ పేరం రాజానందరెడ్డి గారు తదితరులు హాజరై వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు అనివార్య కారణాల వలన వేరే గ్రామం వెళ్ళినందువల్ల రాలేకపోయారు. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కళ్ళకి మా ఆహ్వానాన్ని మన్నించి, మా ఆతిథ్యాన్ని స్వీకరించి, మా అభినందనను స్వీకరించిన అందరికీ ధన్యవాదాలు. నర్సరావుపేట రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి అమలా కుమారి, పలువురు వైద్యులు, మహిళా ప్రముఖుల్ని ఘనంగా సన్మానించారు. మహిళా ప్రెసిడెంట్గా చేస్తున్నారన్నమాట. నాతో పాటు ఎక్కడ సమస్యలు ఉన్నా కూడా నాకు తోడుగా నేరుగా ఉంటుందని పంచున్నానని ఈ అమ్మాయి కూడా చక్కగా హోమ్ కంపోస్ట్ చేస్తుంది. తర్వాత మొక్కలు బాగా చిన్న ప్లేస్ లోనే అన్ని రకాల మొక్కలు వేసింది అనమాట ఈ అమ్మాయి. అందుకని ఈ అమ్మాయిని హోమ్ పెంచుతున్నారు. అంటే 3వ స్టేజ్ లో ఉన్నా కూడా చాలా మంది ఏంటంటే మాకు స్థలం లేదు, మేము ఎలా పెంచాలి అని అనుకుంటారు. కానీ మేడం గారు అయితే చివరికి గోతాలు కూడా వదిలిపెడతారు అనమాట. వాటిని కూడా మొక్కలు మధ్యలో తీసేసేది ఖాళీ ఉంటుంది కదా, దాంట్లో కూడా మొక్కలు. అసలు కూరగాయలు ఆకుకూరలనే మేడం గారు అసలు ప్రతిదీ పూలు కానీ కాయలు కానీ మామూలుగా కాయించదు అనమాట. కంపోస్ట్ కూడా బయట మనం చెత్త అంతా ఊడ్చి కుప్పలు చేసేస్తాం, బయట మున్సిపాలిటీ వాళ్ళు తీయాలి. కానీ మేడం గారు అలా చేయరు, చేసింటారనమాట. అక్కడ ఎవరైనా సరే నాకు ఇబ్బందిగా ఉంది అనుకుంటే ముందు శిరీష ఉంటుంది అనమాట. అందుకని మంచి హ్యూమన్ రైట్స్ లో ఐరన్ లేడీ నాగనాథగారండి. హోమ్ కంపోస్ట్ మేకింగ్ లో ఫస్ట్ స్టార్టింగ్ ఎవరైనా లేడీస్ బయటకు వచ్చి జనాల్లో చెప్పాలని కొంచెం భయపడుతూ ఉంటారు. కానీ
దాదాపు ఒక 20 years నుంచి కూడా తను నర్సరావుపేట టౌన్ మొత్తానికి కూడా పేరు శ్యామలా గారు అనమాట. మంచి సింగర్ అనమాట. దేవుడి పాటలు కానీ తర్వాత భగవద్గీత శ్లోకాలు కానీ భజన చేస్తున్నానండి. అయితే మొక్కలు బాగా గార్డెన్ లాగా పెట్టుకోవాలి. మేమేమంటారు ఈరోజు కృష్ణకుమారి గారిని ఘనంగా మహిళలందరూ నిద్రతోట గ్రూప్ సభ్యులందరూ సత్కరించుకుంటున్నారండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మహిళలందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మా రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ అలాగే హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని నేను. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా అంటే అందరూ కూడా ఏదో ఒక పనిలో నైపుణ్యం ఉన్న వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈసారి మేమందరం కూడా స్వచ్ఛ భారత్ అంటే ఈ మధ్య అంతా కూడా స్వచ్ఛత మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. అలాగే నేను ఇక్కడ వెర్మి కంపోస్ట్ తయారు చేసేవాళ్ళు అలాగే మిద్దె తోటలు పెంచే వాళ్ళందరికీ కూడా గుర్తించి వాళ్ళందరికీ కూడా మా హ్యూమన్ రైట్స్ తరఫున నేను అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. పల్నాడు జిల్లా మహిళలందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇవాళ ఓన్లీ ఒక మా ఉమెన్స్ డే రోజు అనే కాదు, ప్రతిరోజు కూడా ఒక ఉమెన్స్ డే లాగానే సెలబ్రేట్ చేసుకోవాలి. ప్రతి మహిళ కూడా ఎంపవర్ అవ్వాలి అండ్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వాలి, సేఫ్గా ఉండాలి. సో అందరికీ మళ్ళీ ఇంకోసారి ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్ళ జీవితంలో వాళ్ళు పురోగతిని సాధించాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మహిళలందరినీ ఎంతగానో సన్మానించుకుంటున్నారు. అందులో భాగంగా ఈరోజే 7వ తేదీన రాఘవేంద్ర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కృష్ణకుమారి గారు వారు చాలా యాక్టివ్గా ఉంటారు. వారికి మిద్దె తోటలు అంటే మక్కువ. అలాగే మిద్దె తోటలకు అవసరమైనది మహిళలందరూ కూడా వారి కిచెన్లో ఉన్నటువంటి వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వ్యర్థపరచకుండా కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ తయారీ విధానం గురించి అవగాహన కల్పిస్తూ మరి మున్సిపల్ ఆఫీస్ వారి ద్వారా అలాగే ఇక్కడ ఒక మేడం దుర్గా గారు ఉన్నారు, వారు కూడా చాలా చక్కగా కంపోస్టింగ్ గురించి అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ మరీ ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయ విభాగంలో రైతులు ఎవరు కూడా రసాయనిక ఎరువులు కానీ రసాయనిక పురుగు మందులు కానీ పిచికారీ చేయకుండా కేవలము మరి ఆవు పేడ ఆవు మూత్రంతో సంబంధించి ఘనజీవామృతం ద్రవ జీవామృతం అలాగే నీమాస్త్రం కొన్ని కషాయాలు తయారు చేసుకొని మొక్కలు పెంచాలని మేము సూచనలు సలహాలు ఇస్తూ ఉంటాము. నర్సరావుపేట శ్రీ సుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో పెదకాకని శంకర వైద్యశాల టాటా క్యాపిటల్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా అంధత్వ నివారణ సంస్థ డిపిఎం భువనేశ్వరి హాస్టల్ ప్రసంగించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానాలు కంటి చూపు మెరుగుపరచడానికి ఆమె సూచనలు చేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు సతీష్ కుమార్, రాజశేఖర్, కరెస్పాండెంట్ సుబ్బరాయ గుప్తా, ప్రిన్సిపల్ సుధీర్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాస సాయి, శంకర్ కంటి వైద్యశాల డాక్టర్ శామ్ డీప్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆపరేషన్ చేయించుకోవాలి, ఎవరైతే చుక్కలాలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇక్కడే పరీక్ష నిర్వహించి ఇక్కడ నుంచి ఇవాళ ముఖ్యంగా ఇక్కడ జిల్లా అంధత్వ నివారణ సంస్థ పల్నాడు జిల్లా మరియు శంకర కంటి ఆసుపత్రి వారు అలాగే టాటా క్యాపిటల్ వారు అలాగే మన ఎస్ఎస్ఎన్ కాలేజ్ యాజమాన్యం వారందరూ కూడా సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి శంకర ఆసుపత్రి ఆధ్వర్యంలో మనం ఉచిత కంటి వైద్య శిబిరం ముఖ్యంగా శుక్లాల కోసం ఎవరికైతే శుక్లాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ క్యాంప్కి వచ్చి శుక్లాలు పరీక్ష చేయించుకొని అవసరమైనంత వారిని కూడా గుర్తించి ఈ క్యాంపు ద్వారా వారందరికీ కూడా ఉచిత శుక్లాల ఆపరేషన్ చేయడం
చిలకలూరుపేట మాజీ మంత్రి విడతల రజని స్వార్థానికి బలైన మరొక దళిత యువకుడు బలయ్యాడు. వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన విడతల రజని వైఎస్ఆర్ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చిలకలూరుపేట తూర్పు మాలపల్లికి చెందిన దొడ్డ రాకేష్ గాంధీని నియమించారు. అలాగనే అతనితో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు కుటుంబ సభ్యులతో పాటు టీడీపీ, జనసేన పార్టీ నేతలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టించింది. దీంతో పలు సోషల్ మీడియా కేసుల్లో చిలకలూరుపేట పట్టణ పోలీసులు రాకేష్ ని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకృష్ణదేవరాయ కాపు భవనానికి భూమి పూజ, ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. పేదల ఇళ్ల స్థలాల కోసం ఈ నెల 15న కలెక్టర్కి దరఖాస్తుల సమర్పణ విజయవంతం చేయాలని సిపిఐ నేతల పిలుపు. ఎస్ఎస్ఎన్ కళాశాలలో కంటి వైద్య శిబిరం, రోగులకు ఉచిత వైద్య పరీక్షలు. ఘనంగా నర్సరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు, అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.